మహాలక్ష్మి అయితే ఇంకా తను పెళ్లి చేసుకున్న స్టేషన్ దగ్గరకు అయితే వెళ్ళి ఇంకా మొత్తం కనుక్కుంటుంది. అసలు మీ విడాకులు తీసుకోకుండా ఉండడానికి మీ అభ్యంతరం ఏంటి అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడున్న ఎస్ఐ అయితే వచ్చి వాళ్ళ పర్సనల్ విషయంలో నీకెందుకు అంటే అసలుకి ఆధార్ కార్డు అవేవి లేకుండా మీ పెళ్ళి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పనంటే ఇంకా ఆ కానిస్టేబుల్ అయితే మీ ప్రూఫ్స్ అన్నీ చక్రి దగ్గర మీ ఆధార్ కార్డ్స్ అన్నీ మీద ఉన్నాయి అని చెప్పనని అంటుంది. ఆ రోజు కూడా మీ ఆయనే నాకు ఫోన్ చేసి మాకు విడాకులు ఇవ్వద్దు సార్ అని చెప్పనని మా భార్యతో చెప్పండి అన్నట్టుగా తను చెప్పాడు అని అనగానే ఇంకా చక్రి గురించి అసలు నిజం మొత్తం చెప్పేసేటప్పటికి ఇంకా తనకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియక ఉంటుంది. ఇంక చక్రి అయితే ఇంకా తన పుట్టినరోజు ఈరోజు గ్రాండ్గా చేసి నువ్వు చక్రి ఐ లవ్ యూ నువ్వే నా భర్తవి అన్న విధంగా తనని మారుస్తాను అని చెప్పనని తనైతే అంటుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత తనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఉంటుంది అన్నట్టుగా ఇంకా చక్రి అనుకుంటూ ఉంటే ఈ లోపల ఇంకా చక్రి గురించి అసలు నిజం తెలుసుకొని మహాలక్ష్మి అయితే ఇంకా చాలా కోపంతో వస్తుంది. ఎందుకు ఇలా చేసావు చక్రి, అసలుకి నేను చెప్పాను కదా, నీకు అన్నీ చెప్పే కదా నేను ముందు చేశాను, అయినా ఇప్పుడు నేనంటే ఇష్టం అని చెప్పని మాకు విడాకులు ఇవ్వద్దని చెప్పని ఆ కానిస్టేబుల్కి చెప్పావంట కదా అని చెప్పని ఇంకా తను నిలదీగానే ఇంకా తను ఎటు తప్పించుకోలేక అవును మహాలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను ఇలా చేశాను అని చెప్పనంటే నువ్వు ఇష్టపడితే సరిపోతుందా, మరి నాదంటూ ఇష్టం ఉండదా అన్నట్టుగా నేను ఏ పరిస్థితుల్లో మా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టానో నీకు తెలుసు కదా, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను ప్రేమిస్తున్నాను ఇదే పెళ్ళి నిజమైన పెళ్ళి అన్నట్టుగా మార్చేస్తావా నువ్వు అన్నట్టుగా ఇంక చక్రినైతే అంటుంది. నేను ప్రతిసారి నీ విషయంలో ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నాను, అసలు ముందే నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే పోయున్ను, కానీ చేసుకొని సరేలే చక్రి మంచివాడలే అన్నట్టుగా నేను అనుకున్న దానికి ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పని అంటుంది. ఇంకా మాధవ్ అందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు, మహాలక్ష్మి పుట్టినరోజు గ్రాండ్గా చేస్తున్నాము అన్నట్టుగా. ఇంకా మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే ఇంకా అందరూ ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇంకా మళ్ళీ మహాలక్ష్మినే వీళ్ళందరూ నేనే డిసప్పాయింట్ చేసినట్టున్నాను, కన్నా చూడు ఎలా డల్గా కూర్చున్నాడో, అయినా ఇవన్నీ మామూలే కదా అన్నట్టుగా అని మళ్ళీ వచ్చి కేక్ కట్ చేస్తుంది.